హాయ్ హలో వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ లీలా నాగవల్లి. ప్రస్తుతం అయితే తాడేపల్లిగూడెం మొత్తం కూడా దసరా ఉత్సవాలు ఎక్కడ చూసినా కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం శ్రీ లక్ష్మీ సాయి మందిరం దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం ఏటా జరిగే విధంగా కాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి ఒక అమ్మవారి రూపం అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రూపం ఈ రోజైతే మొదటి రోజైతే బాలా త్రిపుర సుందరి అవతారంతో ఈరోజు మొదట అలంకరణ జరగడం జరిగింది. ఇంకా 10 అవతారాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం చూడండి, అలంకరణ చేస్తూ అమ్మవారిని ఎంతో దేవోభ్యమానంగా ఉన్నది. అలాగే ఇక్కడ పూజ చేయించుకోవడానికి వచ్చిన చాలామంది ఆడవాళ్ళందరూ కూడా ప్రస్తుతం పూజా కార్యక్రమంలో ఉన్నారు. చూడండి, ఒకసారి పెట్టబోతున్నారు. అసలు దాని గురించి పూజారిని అడిగే అసలు ఏంటి అని విశిష్టత ఏమిటని తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కోతిబొమ్మ సెంటర్లో వేయించేసినటువంటి రాజీవ్ యువసేన ద్వారా శ్రీ లక్ష్మీ సాయి మందిరం దగ్గర ఇక్కడ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం కార్యక్రమాలు అతివైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజునే ప్రారంభం. ఉదయం పూట శ్రీ మాటూరి నాగపంచాక్షరి శిరీష దంపతుల చేత విశేషముగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, నవగ్రహ మండపారాధన, అలాగే నవదుర్గా సహిత అష్టలక్ష్మీ దేవతల యొక్క ఆరాధన అనంతరం ఇవాళ సోమవారం కాబట్టి విశేషంగా శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం, ఇప్పుడే నీరాజన మంత్ర పుష్పాలతోటి ఉదయం పూట కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే ఈ సంవత్సరం చాలా విశేషం. 11 రోజులు మనకి నవరాత్రులు వచ్చాయి. మామూలుగా కూడా 9 రాత్రులు 10 రాత్రులతో పూర్తవుతాయి. ఈసారి 11 రోజులు. అలాగే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజున ఈ నవరాత్రులు ప్రారంభం అవడం అనేది చాలా విశేషం. ఇటువంటి రోజున భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క పూజలు చేసి మీ శక్తి ఉన్నంతలో అమ్మవారి యొక్క పూజలో కానీ హోమాల్లో కానీ పాల్గొని ఆ యొక్క జగజ్జనని లోకమాత అయినటువంటి ఆ కరుణా కటాక్ష స్వరూపిణైనటువంటి దుర్గాంబిక అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతూ స్వస్తి. అర్చకుల మాటల్లో విన్నారు కదండి. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత కానీ దసరా ఉత్సవాలు ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా అన్ని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇలాంటి మరిన్నో కథనాలతో మరిన్ని విశేషాలతో మీ రచ్చా మీడియా.